Okay, Andarki Namaste and happy afternoon to all of you and welcome to the second training program of the February month and అందరి dedication ki అందరి commitment ki kuda hats off. Firstly I want to thank you all from the bottom of my heart and from the side of Lhasa Foundation team that within this stipulated time మన ఇచ్చిన టైంలోగా 33 మంది జాయిన్ అయ్యారు. సో ఈ 33 మంది కూడా ఇట్ ఈస్ అలౌడ్ అండ్ ఎవరు కూడా ఒక్కరు కూడా విత్డ్రా అనుకోవచ్చు దాకా. ఓకే రైట్, గెట్ ఇన్ టు ది సబ్జెక్ట్. లవ్ యూ ఆల్ అండ్ గ్రీటింగ్స్ ఫ్రమ్ Lhasa Foundation. Dear family members of Lhasa, hope that everything in your life is going and doing very well. అసలు సేవ అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సర్వీస్? సమాజాన్ని ఉద్ధరించడానికి సేవ చేయాలా? ఎదుటి వాళ్ళ యొక్క కష్టాలు తొలగించేటప్పుడు వాళ్ళకేదో బాధలను తగ్గించడానికి సేవ చేయాలా? అసలు వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ డూయింగ్ హ్యూమన్ సర్వీస్? అసలు ఎలా చేయాలి? నాకు అవకాశం ఉంది కాబట్టి సేవ చేయాలా? లేకపోతే మన దగ్గర డబ్బు ఉన్నది, ధనం ఉన్నది కాబట్టి మనం సేవ చేయాలా? దీని యొక్క మెథడాలజీ ఏంటి? అసలు లవ్ అండ్ సర్వ్ అనే ట్యాగ్ లైన్ కింద ఉన్న మనమంతా ఈ సేవ అనేటువంటి పదాన్ని ఎలా మనం తీసుకొని ముందుకెళ్తే Lhasa ఫౌండేషన్లో ఒక అడ్మినిస్ట్రేటర్గా కానీ, ప్యానల్ మెంబర్గా కానీ, చీఫ్ అడ్మినిస్ట్రేటర్ కానీ, ఎనీ ఆఫ్ ద రెస్పాన్సిబుల్ పొజిషన్లో మన యొక్క డ్యూటీస్ని పర్ఫెక్ట్గా డిశ్చార్జ్ చేయగలం అని ఆలోచించాలి. సో వాట్ ఈస్ సర్వీస్? అసలు ఏంటి సేవ అంటే? లిటిల్ స్టోరీ, ఇది యూట్యూబ్లో ఆల్రెడీ మన దాంట్లో ఉన్నది, మీరు వినే ఉంటారు, బట్ ఐఎమ్ రిపీటింగ్ ఇట్. ఒక సన్యాసి ఒక చెరువు వెంబడి నడుస్తూ ఉంటే, ముందుకు వెళ్తూ ఉంటే, కొంతమంది చిన్న చిన్న పిల్లలు చాలా అల్లరి చేస్తూ ఉంటారు ఆ చెరువు ఒడ్డున. ఏంటి జరుగుతున్నది అని చూస్తూ ఉంటే ఒక ఆవు దూడ ఆ బురదలో కూరుకుని బయటికి రాలేక కింద పడుతూ లేస్తూ చెరువు బురదలో చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఈ పిల్లలందరూ కేరింతలు కొడుతూ ఉంటారు ఆ దృశ్యాన్ని చూసి. అయితే సన్యాసి మనసుకి చివుక్కుమని బాధ కలిగి, అరే ఈ దూడ ఇంత ఇబ్బంది పడుతూ ఉందిరా అని వెంటనే పంచని పై కట్టుకొని ఆ బురదలోకి దిగి ఆ ఆవు దూడను భుజం మీద ఎక్కించుకొని ఆ ఒడ్డుకు తెచ్చి వదిలి తాను వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు నా బోటి ఒక అల్లరి పిల్లవాడు, ఏ సన్యాసి ఇట్రా అంటే, ఇక్కడ ఇంతమంది పిల్లలు ఉన్నాం కదా, మేము ఎవరో ఆవు దూడను తీయలేమనుకున్నావా? కేవలం నువ్వు ఒక్కడికి హీలు అనుకుంటున్నావా? ఏదో అది పడుతూ లేస్తూ ఉంటే మాకు ఆనందంగా సంతోషంగా ఉంది, ఏదో మేము సరదా పడుతున్నాం, నీకెవరు ఆవుతోడని పిలిచిందా, అడిగిందా, ఎందుకు బయటకు తెచ్చావు అంటే, అప్పుడు ఆ సన్యాసి చెప్పినటువంటి సమాధానం నిజమైన సేవ అనే పదానికి అర్థాన్ని మన హృదయానికి అందిస్తుంది. అదేమంటే, నాన్న ఆ ఆవు దూడ పడుతూ లేస్తున్నప్పుడు ఆ బాధ చూసి నా మనసుకు బాధ కలిగింది. నా మనసుకు కలిగినటువంటి బాధని తగ్గించుకోవడానికి ఆ ఆవు దూడని బయటికి తెచ్చాను తప్ప, నిజంగా ఆ ఆవు దూడకి ఏదో సహాయం చేస్తున్నాను, దాన్ని ఉద్ధరిస్తున్నాను అనేటువంటి దృక్పథంతో నేను దాన్ని బయటికి తెగలేదురా బిడ్డ అని ఆ సన్యాసి చెప్పడం జరిగింది. అంటే మనం అనేక మంది లబ్ధిదారులు, అనేక మంది రోగగ్రస్తులు, అనేక మంది చదువుకోవడానికి అవకాశం లేకుండా ఇబ్బంది పడిన పిల్లలు, తిండి లేక అలమటిస్తున్న వారి యొక్క కన్నీళ్లు చూస్తే మన హృదయం ద్రవించాలి, మన మనస్సు ఏడవాలి, మన మనస్సు బాధ చెందాలి. మన మనస్సు కలిగినటువంటి బాధని తగ్గించుకోవడానికి మనం ఎదుటి వ్యక్తికి సహాయం చేసేటప్పుడు చేసే సహాయాన్ని కూడా సంపూర్ణంగా చేస్తాం, ఏదో అరకొరగా చేయం. ఎందుకంటే సేవ ద్వారా ప్రకటితం అవ్వాల్సింది, అంటే సేవ ద్వారా మనం వ్యక్తపరచాల్సింది మనకి అవకాశం ఉన్నది మేము చేసాము అన్నది కాదు. సేవ ద్వారా వ్యక్తపరచవలసింది, సేవ ద్వారా చెప్పవలసింది, సేవ ద్వారా ప్రకటితం కావాల్సింది మన ప్రేమ,
మనం ఎంత ప్రేమగా మాట్లాడుతున్నాం, మనం ఎంత ప్రేమగా వారిని ఓదారుస్తున్నాం, మనం ఎంత ప్రేమగా మన సహాయాన్ని అందిస్తున్నాం అనేటువంటి దృక్పథం ఉంది. అది మనం ఇచ్చే డబ్బు కన్నా, మనం చేసే సహాయం కన్నా, మనం ఇచ్చే మందుల కన్నా, మనం పెట్టే తిండి కన్నా చాలా చాలా కొన్ని కోట్ల రెట్లు విలువైనటువంటివి. అది నిస్వార్థమైన నిర్మలమైన ప్రేమ. ఒక కులము, ఒక జాతి, ఒక మతము, ఒక ప్రాంతము, ఒక భాష, ఒక స్థాయి, ఇవేవి ఎల్లలేనటువంటి మానవ ప్రేమ అందరినీ ప్రేమించేటువంటి అవకాశం కల్పించింది. బికాస్ ద హ్యూమన్ బ్లడ్ ఈజ్ రెడ్. లవ్ ఆల్. అందుకనే సర్వాల్ అనేటువంటిది నెక్స్ట్ ఉంది. ఫస్ట్ లవ్ ఆల్. ఆ ప్రేమని మనం అందించడానికి తగినటువంటి శక్తి ప్రతి ఒక్కరిలో ఉన్నది. లాసా ఫౌండేషన్లో అడ్మిన్ ప్యానల్ టీమ్ మెంబర్స్గా ఉన్న మనమంతా కేవలం ఫౌండేషన్ యొక్క గ్రోత్ అంటే ఎంతమందిని మనం ఫౌండేషన్లో జాయిన్ చేస్తున్నాము, ఎంతమంది మన యూనిట్స్ రీచ్ చేస్తున్నాము, ఎంతమంది అడ్మినిస్ట్రేటర్స్ని తయారు చేస్తున్నాము, ఎన్ని యాక్టివిటీస్ చేస్తున్నాము, ఎంత మనం అనేటువంటి న్యూమరికల్ స్టాటిస్టికల్ ఫామ్లో మాత్రమే ఉండిపోతే ఆర్గనైజేషన్ గ్రో అవుతుంది, వ్యవస్థ గ్రో అవుతుంది. కానీ వ్యక్తిగా ఇక్కడున్న ఈ 33 నాతో పాటు 34 మంది మనందరం కూడా ఎదిగితేనే, అదేంటి సార్ ఎదగడం ఏంటి? మానసికంగా కూడా ఆ ట్యాగ్ లైన్ ఏదైతే సర్వాలనేటువంటి దృక్పథంతో మనం సమ్మిళితమై అటాచ్ అయి ఉన్నామో, ఏదైతే మన పూర్వీకుల యొక్క పుణ్య కృతఫలం వల్ల, మన అనేక జన్మల యొక్క మంచి ఫలితం వల్ల మనం ఈ అద్భుతమైనటువంటి సంస్థలో చేరి ఉన్నామో, ఆ చేరి ఉన్న సంస్థ తాలూకా ఆ అక్షరాల్లో ఉండేటువంటి ఆ అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు అనేటువంటి ఆ అర్థాలు మన ఆచరణలో, మన జీవితంలో కూడా మనం కనిపింపజేసినప్పుడు వ్యక్తిగా మనం ఎదుగుతాం. కేవలం ఆత్మసంతృప్తి మాత్రమే కాదు, ప్రతి ఆత్మ యందు ఉన్నటువంటి యొక్క భగవంతుడు అంతటా ఉన్నాడు కాబట్టి అందరినీ మనం ప్రేమించాలి. ఇతరులు అనేక రకాల లోపాలు అందరిలో ఉండొచ్చు, కానీ తప్పనిసరిగా మనం ప్రేమించినటువంటి అత్యవసరమైనటువంటి ఒక దృక్పథాన్ని మనం డెఫినెట్గా అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అందుకే ఇవాళ మన ఈ ఫిబ్రవరి 28 జరుగుతున్నటువంటి 2021లో జరుగుతున్న ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంలో మన ప్రధానమైన కాన్సెప్ట్ ఏంటంటే ది యాటిట్యూడ్ ఆఫ్ ఏ లాసా అడ్మిన్ అండ్ ద కమిట్మెంట్ ఆఫ్ ఏ లాసా అడ్మిన్. మనం ఎలాంటి వైఖరిని కలిగి ఉండాలి, మనం ఎలాంటి కమిట్మెంట్ కలిగి ఉండాలి, నాట్ ఓన్లీ టువర్డ్స్ ది ఆర్గనైజేషన్ బట్ టువర్డ్స్ అవర్ లైఫ్, టువర్డ్స్ అవర్ ఫ్యామిలీ, టువర్డ్స్ అవర్ ప్రొఫెషన్. ఎందుకంటే ఈ మాట చెప్పడం జరుగుతుంది, మన వృత్తిని ప్రేమించకుండా, మన కుటుంబాన్ని ప్రేమించకుండా, మనల్ని మనం ప్రేమించుకోకుండా చాలా మంది చూస్తూ ఉంటాం కదా, వాడు చేస్తున్నటువంటి వృత్తిని తిట్టుకుంటూనే బా ఏంటి చిరాకు, ఏంటి కోపం, ఏంటిది బా అలా కోపం పడుతుంది, చిరాకు పడుతుంది ఏమో చేస్తూ ఉంటారు. దే ఆర్ నాట్ ఎంజాయింగ్ ది ప్రొఫెషన్. అట్ ఎనీ కాస్ట్ ఇది తప్ప నువ్వు ఇంకోటి చేయలేవు, ఇది తప్ప నువ్వు ఇంకోటి చేయవు. జీవితాంతం కూడా నీకు పోషణ ఇచ్చేటువంటిది, నీ జీవితాంతం నీకు తిండి పెట్టేటువంటిది ఇదే వృత్తి అనుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, 40 రూపాయలు ఎవరు లేరనుకోండి, కానీ మనం ఎంతటి స్మైల్ మన లిప్స్ మీద మనం వేర్ చేస్తే, దాని తగినటువంటి ఎనర్జీ మన హార్ట్ నుంచి ఎంత ఆ స్మైల్కి పంప్ చేస్తే, ఫిజికల్ హార్ట్ ఏమో బ్లడ్ని పంప్ చేస్తుంది, కానీ మన స్పిరిచువల్ హార్ట్ని స్మైల్కి ఆ లవ్ని పంప్ చేస్తే, ఆ స్మైల్ మనకే ఒక ఎనర్జీని, ఒక బూస్టప్ని ఇస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఆలోచన చేయాలి. మనమంతా వ్యక్తిగా మనం ఎదిగిన రోజున ఈ సంస్థ వల్ల నా యాటిట్యూడ్ మారింది, ఈ సంస్థ వల్ల నా ఈ ఆలోచన సరళ చిన్న మార్పు కలిగింది. అరే రోజు నేను చిరాకు పడుతూ అబ్బా అనుకొని నేను చిరాకు పడుతూ లేచేవాడిని, లేదా పుచ్ అనుకొని లేచేటువంటి వాడిని, అబ్బా ఎందుకు రా బాబు అప్పుడే తెల్లడిపోయింది, అప్పుడే లేవాలా, అప్పుడే వాకింగ్ వెళ్ళాలా, అప్పుడే పని చేయాలా, అప్పుడే వంట చేయాలా అనవాడైతే, లేదా అప్పుడే చేయాలా అనేటువంటి విసుగు విరాముతున్నటువంటి వాడు ప్రతి పనిని కానీ మన స్మైల్తో, ఇది మనకు ఒక అద్భుతమైన అవకాశం, ఇది భగవంతుడు ఇచ్చినటువంటి ప్రేమ అవకాశం, ఈ జీవితంలో చేసే ప్రతి పని కూడా ప్రేమయుక్తంగా చేస్తే అదే యజ్ఞం అవుతుంది అనేటువంటి భావనతో ఏదైతే మనం చేస్తామో, అప్పుడు మనం ఆఫీస్లో ఉన్నా, కిచెన్లో ఉన్నా, మనం ఈవెన్ రెస్ట్ రూమ్, వాష్రూమ్, బెడ్రూమ్, ఎక్కడ మన రోడ్డు మీద, బస్సులో ఎక్కడ ఉన్నా, వీ కెన్ ఎంజాయ్ ద లైఫ్ ఆఫ్ అవర్ లైఫ్.
మై డియర్ ఫ్రెండ్స్, ఆలోచన చేయాలి. ఆ లవ్ యాటిట్యూడ్ని మనం ఫస్ట్ డెవలప్ చేసుకోవాలి. ఎదుటి వ్యక్తికి సేవ ఎందుకు చేయాలంటే మన ప్రేమని ప్రకటించడం ద్వారా మన మనస్సుకి కలిగినటువంటి బాధని తగ్గించుకోవడానికి మన మనస్సుకి మనం వేసుకున్నటువంటి ఒక మందు సేవ. అది ఆటోమేటిక్గా అది ఎదుటి వ్యక్తికి చేరుతుంది కాబట్టి, చేరితేనే మన మనస్సు కుదురు పడుతుంది కాబట్టి ఆటోమేటిక్గా ఆ కార్యం నెరవేరుతుంది. కాబట్టి దిస్ ఈస్ ద వెరీ ఫండమెంటల్ థింగ్ విచ్ వీ హ్యావ్ టు అడాప్ట్ ఇన్ అవర్ లైఫ్. మనం లాసా ఫౌండేషన్లో వాలంటీర్స్గా దయచేసి మన వ్యక్తిత్వంలో వికాసం కలిగి ఉందాం. సో ఇదేంటి సార్, మీరు లాసా ఫౌండేషన్ ట్రైనింగ్ అన్నారు, వ్యక్తిత్వ వికాసం గురించి మాట్లాడుతున్నారు. ఎస్, నేను ఇండివిజువల్గా నేనేం బాగుపడ్డానండి? వ్యక్తిగతంగా ఒక భరద్వాజ్గా లాసా ఫౌండేషన్ నేను స్థాపించాను. ఈ సమాజాన్ని ఉద్ధరిస్తున్నానా? ఈ ప్రపంచాన్ని ఉద్ధరిస్తున్నానా? దేనికోసం కదా? ఉద్ధరేది ఆత్మానం, నన్ను నేను ఉద్ధరించుకోవడానికి. నా కళ్ళలో నేను ఎదగాలి. చల్లపల్లి జ్యోతి గారు, భరద్వాజ్ గారు యూఆర్ గ్రేట్. ఆది రాంబాబు గారు, భరద్వాజ్ గారు యూఆర్ సూపర్. శృతి ఫ్రమ్ కల్కటా, సార్ యూఆర్ ఎక్సలెంట్. భవానీ సేస్, సార్ లవ్ యూ సార్. ఇవంతా మన ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు నన్ను ఏమంటారు కాదు, భరద్వాజ్గా నాకు నేనేమనుకుంటున్నాను, ఎదగాలి కదా. లాసా ఫౌండేషన్ నుంచి స్థాపించడం జరిగింది. లవ్ వాళ్ళని నేను ప్రాక్టీస్ చేయాలి కదా. ఒక ఎనిమిది కూడా నాతో దెబ్బలాడి, నాతో కోపం పడి, నాతో తగ్గు పెట్టుకున్న వ్యక్తిని కూడా రేపు పొద్దున్న నేను అతను మొహం చూడగానే చేదరించుకొని నేను మొహం తిప్పుకొని వెళ్ళకూడదు. ఐ మస్ట్ స్మైల్ అట్ దెమ్, ఐ మస్ట్ విష్ దెమ్, ఐ మస్ట్ లవ్ దెమ్, ఐ మస్ట్ ఫర్గివ్ దెమ్. అంటే మనం సంస్థ నుంచి ఒకటి పొందితే, అది మన జీవితంలో తొణికిసలాడితే, అది మన వ్యక్తిత్వంలో ప్రకటితమైతే దానివల్ల మనకు కలిగిన ఆనందం వేరు. 20 సంవత్సరాలు నేను ఒక డివోషనల్ పాత్ర నడిచాను. చాలా ఇల్యూషన్స్ ఉండేవి. ఒక 7.5 సంవత్సరాల నుంచి లాసా ఫౌండేషన్ పాత్రలో నడుస్తున్నాను. చాలా ఇల్యూషన్స్ తొలిగాయి, మాయలు తొలిగాయి. క్షమించడం నేర్చుకున్నాను, ప్రేమించడం నేర్చుకున్నాను, ఏమీ ఆశించకుండా ప్రేమించడం నేర్చుకున్నాను. అది ఈవెన్ కుటుంబంలో కూడా ఎవరు ఎంత కోపంగా మాట్లాడినా అది మరుక్షణమే మర్చిపోవడం నేర్చుకున్నాను. అరే, ఒక్క క్షణం కూడా మనం వీళ్ళ పట్ల కోపంగా ఉంటే, ఆ ఒక్క క్షణం వీళ్ళ పట్ల ఉన్నటువంటి కోపంతో ఉన్నటువంటి క్షణం నేను నా జీవితాన్ని కోల్పోతానే అనేటువంటి విషయాన్ని నేను నేర్చుకున్నాను. నేను అది ఆచరిస్తున్నాను. ఇంకా ఆచరించడానికి మరింత శక్తిని కూడగొట్టుకుని ముందుకు వెళ్తూనే ఉన్నాను. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఐఎమ్ 100% పర్ఫెక్ట్ రేమాన్స్. నేను 100% పర్ఫెక్ట్ అని పర్సన్ చెప్పట్లా. ఈవెన్ నా జర్నీ కూడా 100 వైపు నడుస్తుంది. అంటే 100% ఆఫ్ డివినిటీ వైపు నడుస్తుంది. ఆ పర్సెంటేజ్ తేడా. అంటే మన లాసా ఫౌండేషన్కి ఇచ్చేటువంటి కాంట్రిబ్యూషన్ డబ్బులు 1 యూనిటా, 2 యూనిట్ల, 3 యూనిట్ల, 10 యూనిట్ల. నేను 100 మంది జాయిన్ చేశాను, 200 మంది జాయిన్ చేశాను, 150 మంది జాయిన్ చేశాను, నేను 3 జాయిన్ చేశాను, 10 మంది జాయిన్ చేశాను, 1 జాయిన్ చేశాను. ఈ స్టాటిస్టిక్లు అంతా కూడా ఫిజికల్. బట్ వాట్ హ్యాపన్స్ ఈస్ గెటింగ్ అవుట్ ఆఫ్ ఇట్. ఒక వాలంటీర్గా, ఒక చీఫ్ అడ్మినిస్ట్రేటర్గా, ఒక అడ్మినిస్ట్రేటర్గా, ఒక ఫౌండర్గా, లాసాలో పనిచేస్తుంటే ఇక్కడ ఆఫీస్ ఇన్ఛార్జెస్గా, ఆఫీస్ స్టాఫ్ మెంబర్స్గా నేనేంటి పొందాను? ఇదొక అమృత సాగరం అయినప్పుడు, ఇదొక అమృతమైనటువంటి ప్రవాహం అయినప్పుడు నేను కూడా ఇద్దరు పొందాలి కదా. లేకపోతే మనం ఒక చెంచాగా మిగిలిపోతాం, ఒక స్పూన్గా మిగిలిపోతాం. అటుపక్క పాత్రలో ఉన్నటువంటి ఆ తేనె నాలుగు మీద వేయడానికి వరకు మాత్రమే ఆ చెంచా వరకు వస్తుంది. తర్వాత చెంచాని తీసి పక్కన పడేస్తాం. అంటే భగవంతుని యొక్క అనుగ్రహం వల్ల ఏర్పడినటువంటి సంస్థ, దాని ద్వారా వచ్చినటువంటి రిసోర్సెస్ అటుపక్కన కన్నీళ్ళు తుడవడానికి మాత్రమే ఉపయోగపడి ఉంటుంది. మనము నిరుపయోగంగా పక్కన పడి ఉంటాం కాదు. అల్టిమేట్గా మనందరం ఎస్ అండ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ దట్ ఆల్మైటీ. ఈ భగవత్ నడిచేటువంటి యొక్క ఏదైతే మన గుడుల్లోనో, చర్చిల్లోనో, మసీదుల్లోనో దేవుడిని ఏమని మనం ప్రార్థన చేస్తామో, ఆ దేవుడు ఈజ్ దేర్ రైట్ ఇన్ ఈచ్ ఇండివిజువల్, ఫస్ట్ ఇన్ మీ, నెక్స్ట్ ఎవ్రీథింగ్ అనేటువంటి దృక్పథాన్ని, యాటిట్యూడ్ని మనం తప్పక డెవలప్ చేసుకోవాలి. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నాకు ఇమోషన్స్ వస్తాయండి. నేను చాలా కోపిస్తుంది. నాకు ఇమోషన్స్ ఉన్నాయి, నాకు బాధలు ఉన్నాయి, నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి.
ఇట్ డజంట్ మీన్ దట్ మనం దేవుడు అయిపోయాను కాదు, కానీ మన దైవ స్వరూపం మర్చిపోకూడదు. లాసా ఫౌండేషన్ సమాజాన్ని ఉద్ధరించడానికి మనం పెట్టడం లేదు, లాసా ఫౌండేషన్లో మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి పెట్టుకున్నాం. ద సెకండ్ పార్ట్ ఆఫ్ దిస్ టాక్, ద కమిట్మెంట్. ఆ ప్రేమయుక్తమైనటువంటి వైఖరి, యాటిట్యూడ్ మనలో ఏర్పడినప్పుడు, ఆ వైఖరితో మనం చేసే ఎదుటి వ్యక్తి యొక్క కష్టం చూసి మన మనసుకు కష్టం కలుగుతుంది కాబట్టి మన మనసు యొక్క కష్టాన్ని మనం తీర్చుకోవడానికి మన సేవని, మన ప్రేమని సేవ రూపంలో ప్రకటిస్తున్నప్పుడు ఎదుటి వ్యక్తి ఎన్ని తప్పులు చేసినా మన బాహ్యంగా, భౌతికంగా, కుటుంబంలో కానీ, వృత్తిపరంగా కానీ, రోడ్డు మీద కానీ ఎక్కడైనా వాళ్ళని క్షమించగలిగినప్పుడు, వాళ్ళ చిరునొప్పుతో మనం మళ్ళా పలకరించగలిగినప్పుడు, మనసులో ఏమీ పెట్టుకోకుండా మనం ముందు కలిగినాడు రియల్లీ ఫౌండేషన్ నుంచి నేను ఏదో పొందినట్లేక అది మాత్రం నేను పొందాను. మీ అందరి సాక్షిగా ఐ కెన్ టెల్ దట్. ఎంత కోపమైనా, ఎంత ద్వేషమైనా, ఎంత చికాకు అనిపించినా వెంటనే పోనీలే, లెట్ us love them, let us forgive them. Okay, what happened? They will realize at one point of time. నేను ఎందుకు ఇది చెప్తున్నాను సార్, లాసా ఫౌండేషన్ ట్రైనింగ్ పెడుతున్నాను? నో, ఫస్ట్ లెట్ us add some flavor to our life with the lipstick of లాసా. ఈ లాసా అనేటువంటి పరిమళంతో, లాసా అనేటువంటి కలర్తో మన లైఫ్ని ఫస్ట్ కొంచెం మీనింగ్ఫుల్గా, ఫ్రాగ్రెన్స్ ఓరియంటెడ్గా, పరిమళయుక్తంగా చేసుకుంటాం. అప్పుడు ద కమిట్మెంట్, టుడేస్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, కమిట్మెంట్. అందుకే మీరు చూసారో లేదో, మన గ్రూప్ యొక్క నేమ్ని వాళ్ళు చేంజ్ చేశారు. అవర్ కమిట్మెంట్ టు లాసా, అవర్ కమిట్మెంట్ టు లాసా. ఎందుకు ఇది మార్చామంటే, లాసా ఫౌండేషన్ చీఫ్ అడ్మిన్గా కానీ, అడ్మినిస్ట్రేటర్గా కానీ, ప్యానల్ మెంబర్గా కానీ, ఇది ఏదో ఒక బరువు, ఇదేదో ఒక లక్ష్యం, ఈ టార్గెట్ ఇది చేరుకోవాలి, ఇది ఎల్ఐసీలు ఇన్ని పాలసీలు అవ్వాలి, ఈ పోస్టల్ ఆర్డీలు ఇన్ని రికరింగ్ ఇన్ని ఆర్డీలు బుక్లు చేయాలి, ఎంత రియల్ ఎస్టేట్లో ఇన్ని ప్లాట్లు ఇన్ని ఫ్లాట్లు అమ్మి పెట్టాలి. మనందరం కూడా చేయలేనిదేం కాదండి, నెగ్లెక్ట్ చేస్తున్నదే. సమయం కేటాయించాలి. ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి, బాలకృష్ణ సినిమా డైలాగ్, సమయం లేదు మిత్రమా, అది మాత్రం ఖచ్చితం. ఫిబ్రవరి 28 అయిపోయింది, అప్పుడే 2021 వచ్చేసి 2 నెలలు అయిపోయింది, కేవలం ఇంకా 10 నెలలు మిగిలి ఉంది. కళ్ళు మూసి తెరిచే లోపు ఈ సంవత్సరం కూడా గడిచిపోతుంది. అప్పుడే మన ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెట్టుకొని ఇది సెకండ్ మంత్. చూసారా ఎంత కమిట్మెంట్తో మనం వర్క్ చేయాలంటే, అది ఎనీథింగ్, whether it is profession, whether it is family, whether it is లాసా, ఆ కమిట్మెంట్ని లవ్తో ఎంజాయ్ చేస్తూ చేయాలి, నాట్ విత్ విసుగు, ఆ చిరాకు, కోపం, ఫెడప్, దాంతో కాదు. లవ్ ఆ లవ్తో చేసేటప్పుడు ఎదుటి వ్యక్తి మనసులో ఏమనుకున్నా తెలిసిపోతుంది మనకి. యాక్చువల్లీ నేను ఈవినింగ్ కల్లా బట్టుపల్లి భవానీ వాట్సాప్లో, సార్ భర్గవ్ సార్ వి మిస్ యువర్ వాయిస్ అని పెట్టింది. నేను చూడలే, ఎప్పుడో నేను నైట్ 8 o'clock చూశాను. అంటే నేను చూడడం అంటే ఇంకొంచెం చదివించుకున్నాను. బండుపల్లి భవానీ అనేటువంటి వ్యక్తి అయిన తర్వాత నేను నాకు తెలియకుండా ఆటోమేటిక్గా అమ్మాయి కాల్ చేయడం జరిగింది. నేను ఏం చెప్తున్నానంటే, మనం ఒకసారి ఒక కమిట్మెంట్ తీసుకొని ఒక లవ్ని పొజెస్ చేయడం మొదలు పెట్టినప్పుడు ఆటోమేటిక్గా వీ విల్ కమ్ టు నో ద వాల్యూ ఆఫ్ ద పీపుల్. వాళ్ళ హార్ట్లో కూడా ఏం నడుస్తుందో మనం చెప్పేయగలం ఆటోమేటిక్గా. ఈ కమిట్మెంట్ విషయంలో మాత్రం చాలా మనం నేర్చుకోవాల్సింది ఉందండి, చాలా నేర్చుకోవాల్సింది ఉంది. ముఖ్యంగా ఆల్ అడ్మినిస్ట్రేటర్స్, ప్యానల్ మెంబర్స్, ఇవన్నీ పక్కన పెట్టండి, చీఫ్ అడ్మినిస్ట్రేటర్, ఈ గ్రూప్లో ఇప్పుడు ఈ ఆన్లైన్లో అందరం కూడా లెట్ us టేక్ an soul oriented oath, ఒక ఆత్మపూర్వకమైనటువంటి ఒక ప్రమాణం తీసుకుందాం. అరే ఎక్కడో అల్లంశెట్టి జగదీష్ గారు ఎవరో ఒక ఫ్రెండ్ చెప్పినటువంటి మాట విని లాసా ఫౌండేషన్లో అతను ఒక 3 యూనిట్స్ ఇస్తూ, ఫౌండేషన్ ద్వారా ఒక 2, 3, 4 కార్యక్రమాలు చేసి అవతల పక్క ఉన్నటువంటి బెనిఫిషియరీ యొక్క కన్నీరు తుడిచే ప్రయత్నం చేయడంలో అతను పొందినటువంటి సంతృప్తి, అతను ఎవరైతే జాయిన్ చేశారో దట్ పర్సన్ వాజ్ నాట్ దేర్ రైట్ నౌ ఇన్ దిస్ ఆర్గనైజేషన్. హీ ఈస్ ఇన్ an inactive mode. See, I am giving live examples. అలాంటి అల్లంశెట్టి జగదీష్ గారు, హీ ఈస్ కంటిన్యూయింగ్ హిస్ జర్నీ విత్ ది ఫౌండేషన్. కానీ ఆ అల్లంశెట్టి జగదీష్ గారు నెక్స్ట్ ఇంకొక స్టెప్ వేసి, ఇప్పటిదాకా అతను చూపిస్తున్నటువంటి ఇనిషియేషన్, చొరవ, దాని పేరు చొరవ.
దాని చొరవని ఇఫ్ యూ కుడ్ కన్వర్ట్ దట్ ఇనిషియేషన్ ఇంటూ కమిట్మెంట్, నిబద్ధతగా మనం అది మారిస్తే అల్లంశెట్టి జగదీష్ అనేటువంటి పేరు ఒక 1000 సంవత్సరాలు ఉంటుంది. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. అంటే మన పేరు ఉండాలనే తాపత్రయంతో, ఆ కృతజ్ఞతా భావంతో మనం చేయాలి, మనకేదో కావాలనే దృక్పథంతో కాదు. మనందరం సాధారణమైన వ్యక్తులమేనండి. వీఆర్ ఆల్ వెరీ 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 ఆర్డినరీ పర్సన్స్, నార్మల్ జనరల్ మామూలు వాళ్ళ. కానీ మనం పొజెస్ చేయాల్సింది గ్రేట్ వాల్యూస్, గ్రేట్ లవ్ అండ్ మోర్ హ్యూమన్ ఓరియంటెడ్ సర్వీస్, సెల్ఫ్లెస్ సర్వీస్, సెల్ఫ్లెస్ సర్వీస్. ముఖ్యంగా కమిట్మెంట్ లెవెల్స్ అంటే నేను చూస్తున్నాను కదా, ఒక కమిట్మెంట్ అండి. టైం టు టైం నేను వాయిస్ మెసేజ్ ఈ గ్రూప్లో పెట్టాలి, నేను పెడుతున్నానా లేదా? నేను ఎందుకు చెప్తున్నా అంటే కమిట్మెంట్ అంటే అది ఎక్కడో వేరేగా గిఫ్ట్ ప్యాక్ కాదు కొనుక్కొని తెచ్చుకోవడానికి. ఇట్ మస్ట్ బి జనరేటెడ్ విత్ ఇన్ అవర్ సెల్స్. మన లోపల గుండెల లోపల పుట్టాలి. లేదని కాదండి, ఉంది, ఆల్రెడీ పుట్టి ఉంది, మనం దాన్ని వ్యక్తపరచాలి. అలాగే వ్యక్తపరచడం లేదు అని కూడా కాదు, కొంతమంది వ్యక్తపరుస్తున్నారు, కొంతమంది సమయం లేకపోవడం వల్ల, సమయాభావం వల్ల వ్యక్తపరచలేకపోతున్నారు. కానీ మన సమయాన్ని దీనికి కూడా కేటాయించడమే కమిట్మెంట్. వాట్ ఈస్ మై కమిట్మెంట్ టు మై వైఫ్ అండ్ టు మై డాటర్? ఎన్ని ఎలా ఉన్నా సరే వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి టైంని కూడా వాళ్ళకి ఇవ్వడమే నా కమిట్మెంట్. ఎన్ని ఎలా ఉన్నా సరే మనం అక్కడ మన టైంని మనం పొజెస్ చేయడమే కమిట్మెంట్. దీన్ని మాత్రం దృష్టిలో ఉంచుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. ఇట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. మనం ఎక్కడున్నా ఏం చేస్తున్నా ప్రేమని ప్రకటిస్తూ, సేవ అనేటువంటిది బయట వ్యక్తుల యొక్క కన్నీళ్లు తొడవడానికి కాదు, కొన్ని కన్నీళ్లను తొడవాలంటే కొన్ని అడుగులు ముందుకు వెయ్యాలంటే అనేటువంటి పదంలో అర్థం. కొన్ని కన్నీళ్లు తొడవడం అంటే ఎదుటి వ్యక్తి కన్నీళ్లు చూసినటువంటి మన మనస్సు యొక్క కన్నీళ్లు మనం తొడవాలంటే మనం 4 అడుగులు ముందుకు వేసి వాళ్ళకి సహాయాన్ని అందించాలి అనే దృక్పథాన్ని అలవాటు చేసుకోవడం. మనం ప్రతి వ్యక్తిని క్షమించి ప్రేమించి ముందుకు వెళ్ళి మన వ్యక్తిత్వాన్ని మరింత పరిమళభరితం చేసుకోవడం, మరింత ఫ్రాగ్రెన్స్ ఓరియంటెడ్గా మన యొక్క కాండక్ట్ని, క్యారెక్టర్ని చేసుకోవడం. అండ్ కమిట్మెంట్ ఈ విషయంలో మట్టుగా మనందరం మరో నెక్స్ట్ లెవెల్కి మనం తీసుకొని వెళ్ళాలి. కేవి సూర్యప్రకాష్, చీఫ్ అడ్మిన్ హెచ్ఓడి, వి నీడ్ ఈస్ కమిట్మెంట్. లాస్ట్ మంత్ నుంచి ఇంత రిపోర్ట్ ఏది సూర్యప్రకాష్ అని ఒక ఫౌండర్కి అడిగితే తను హీ మస్ట్ బి రెడీ విత్ ఈ స్టాటిస్టిక్స్. దట్ షోస్ హిస్ కమిట్మెంట్. ఒక నిఖిల్ ఎంత మంచి అబ్బాయి, నాకు ఎంత బాగా నచ్చాడంటే, హీఈస్ ఫ్రమ్ పార్వతీపురం. బికాస్ ఆఫ్ నిఖిల్ ఓన్లీ వాళ్ళు ఐ హావ్ టేకెన్ దిస్ డెసిషన్. ఐ అప్రిషియేట్ యూ నిఖిల్. అది కమిట్మెంట్. సార్ 3 అంటున్నారు, 3 అంటే చాలా పెరిగిపోతుంది టైం అనేటువంటి 3.5 జాయిన్ అవుతూనే ఉన్నారు. సో ఒక ఫౌండర్ చైర్మన్గా, ఒక మేనేజింగ్ ట్రస్టీగా, మీ అందరిలో ఒక ఫౌండర్ వాలంటీర్గా, మీ అందరి లవర్గా, యాజ్ అ లవర్ ఆఫ్ యూ ఆల్, యాజ్ అ ఫ్యామిలీ మెంబర్ ఆఫ్ యూ ఆల్, నేను డెసిషన్ తీసుకున్నాను. నో టైమ్ ఈజ్ మోర్ వాల్యుబుల్ టు ఎనీవన్. మన లాసా ఫౌండేషన్లో మీటింగ్స్ ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా టైంకి స్టార్ట్ అయ్యే టైంకి ఎండ్ అవ్వకపోతే రేపొద్దున ఎవ్వరు కూడా టైంకి జాయిన్ అవ్వరు అనేటువంటి దృక్పథంలో మనం ఒక స్టెప్ తీసుకున్నాం. ఐ థింక్ దట్ ఐఎమ్ రైట్. ఇట్ షోస్ అవర్ కమిట్మెంట్. కాబట్టి కమిట్మెంట్ అనే విషయంలో ఇది కమిట్మెంట్ అంటే ఇక్కడ ఒక చిన్న మీకు క్లారిఫికేషన్ ఇస్తున్నాను. ద డిఫరెన్స్ బిట్వీన్ కమిట్మెంట్ అండ్ కంపల్షన్. అంటే కమిట్మెంట్ నిబద్ధతకి, కంపల్షన్ తప్పనిసరిగా అండ్ నిబద్ధత ఇన్నింటి మధ్య తేడా తెలుసుకోవాలి. నువ్వు 10 మందిని జాయిన్ చేయకపోతే కానీ నీకు కుదరదు. నువ్వు 20 మంది తాలూకు యూనిట్స్ రేస్ చేస్తే కానీ నువ్వు కుదరదు. నువ్వు ఒక 5 అడ్మినిస్ట్రేటర్స్ తయారు చేస్తే కానీ మీకు కుదరదు అని చెప్పేటువంటి కంపల్షన్. అది మనం ఇక్కడ చేయటం లేదు. ఇట్ ఈస్ అవర్ కమిట్మెంట్. మీరు చేయగలరు. మనలో ఆ డివినిటీ ఉంది, మనలో ఆ గాడ్ సెన్సిబిలిటీ ఉంది, మనలో ఆ ఎనర్జీ ఉంది. ఆ ఎనర్జీని చాలా మందిలో ఉంది ఉందండి. మీకు చెప్తున్న లైవ్ ఎగ్జాంపుల్స్ మీకు చెప్తున్నాను. నేను అక్రాస్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అండ్ ఇండియాలో ఉన్న వాలంటీర్లు చాలా మందితో మాట్లాడుతున్నాను కాబట్టి నేను మీకు చెప్తున్నాను. ప్రజలలో చాలా కోట్ల మందిలో అద్భుతమైన పని కోసం సహకరించే మనస్తత్వం ఉన్నది. మనము అంతగా వాళ్ళకి రీచ్ అవుట్ అవ్వలేకపోతున్నాము. ఇన్ఫ్యాక్ట్ ఇండివిజువల్ తీసుకుంటే నేను కూడా అంత రీచ్ అవుట్ అవ్వలేకపోతున్నాను.
నాలో ఉండేటువంటి డ్రాబ్యాక్ అది, ఫ్లా అది, నాలో ఉండే డిమెరిట్ అది. ఇప్పుడు అట్లీస్ట్ ఐ మస్ట్ అగ్రీ బిఫోర్ మై ఫ్యామిలీ మెంబర్స్. సో రీచ్ అవుట్ అవ్వాలంటే ఏం కావాలి? నాకు మరింత కమిట్మెంట్ కావాలి. నేను మరింత కమిట్మెంట్లో నేను ఎదగాలి. ఫస్ట్ నేను ఎదగాలంటే నేను 3 o'clock మీటింగ్ స్టార్ట్ చేసి 4 ఎండ్ చేయాలి. నేను ఆ కమిట్మెంట్ నేనే నేర్చుకోవాలి ఫస్ట్. సో ఐఎమ్ ద లర్నర్. మనలో ఆ నేర్చుకునే లర్నర్ని మనం ఎప్పుడు కూడా సజీవంగా అలైవ్గా ఉంచాలి. ట్రై టు లెర్న్, నాట్ ఈవెన్ ట్రై, స్ట్రైవ్ టు లెర్న్. లెట్ us all నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. హాస్పిటల్లో తన భార్య ఆపరేషన్ థియేటర్లో ఉండగా కూడా గుండా సురేష్ అనేటువంటి వ్యక్తి బయట లాసా ఫౌండేషన్తో స్మైల్తో మాట్లాడుతూ తన యొక్క డ్యూటీని డిశ్చార్జ్ చేస్తూ తన యొక్క విషయాలను చెప్తూ ఉన్నాడే. అతన్ని చూసి ఆ కమిట్మెంట్ నేర్చుకుందాం. ఇట్ ఈస్ ట్రూత్. మనం నేర్చుకోవాలి. వీ మస్ట్ లెర్న్ సంథింగ్. అలా పొందు రవికుమార్ చూసి ఎలా ఒక అడ్మినిస్ట్రేటర్, ఒక ప్యానల్ మెంబరు, ఒక చీఫ్ అడ్మిన్ ఎట్లా తన ఫౌండేషన్కి తన యొక్క ఆ కమిట్మెంట్ని ఒక స్టాటిక్స్ రూపంలో డే టు డేలో అప్డేట్ ఉండాలో తను చూపించాడే. ఆ రోల్ మోడల్ చూసి నేర్చుకుందాం. ఎవరి కమిట్మెంట్ లెక్క, ఎవరు లెర్నర్ని వాళ్ళలో సజీవంగా ఉంచుతారో వాళ్ళు కమిట్మెంట్ కలిగి ఉన్నట్టుగా లెక్క. నువ్వు అడ్మినిస్ట్రేటర్ శివగణేష్, శివగణేష్ అనగానే అడ్మినిస్ట్రేటర్ అన్న పదం ఇచ్చినందుకు కాదు, కానీ అరే నాలో కూడా ఒక అద్భుతమైనటువంటి ఒక వాల్యూని ఉంది కదా, ఈ వాల్యూతో 10 మందికి మనం ఉపయోగపడగలం కదా అనేటువంటి దృక్పథాన్ని తను వ్యక్తపరిచింది. ఇమీడియట్గా తనలో ఉండేటువంటి ఆ హిడెన్ పొటెన్సీని ప్రపంచానికి పరిచయం చేసి ఇమీడియట్గా ఒక 12 మందిని జాయిన్ చేసిన శివగణేష్ నాడే. అతను చూసి ఆ కమిట్మెంట్ని మనం నేర్చుకున్నాం. మై డియర్ ఫ్రెండ్స్, నేను మీకు చెప్పదగినటువంటి వాడిని కాదు, కానీ ఇక్కడ ఎవరో ఒకరు మాట్లాడాలి. కాబట్టి గాడ్ మేడ్ దిస్ టాయ్ టు స్పీక్. భగవంతుడు ఈ బొమ్మతో మాట్లాడిస్తున్నాడు. భగవంతుడు అనేటువంటి వాడు బాహ్యమైనటువంటి విగ్రహాల్లో ఉండేటువంటి వాడు, చర్చిల్లోనో మసీదుల్లోనో టెంపుల్స్లో ఉండేటువంటి వాడు కాదు. దట్ ఈజ్ హిస్ సెకండ్ అడ్రస్. లేడు అన్నో ఉన్నాడు. దట్ ఈజ్ హిస్ సెకండ్ అడ్రస్. ద పర్మనెంట్ అడ్రస్ ఈజ్ ద హ్యూమన్ సోల్. సర్వభూతాంతరాత్మానం. He is there in every one of us. Whomso may be the name that you apply. ఏ పేరట ఇచ్చుకోండి, బట్ గాడ్ ఈజ్ దేర్. ఆ ఇన్ఫినిట్ పవర్తో, ఆ అనంతమైన శక్తితో, ఆ కమిట్మెంట్ లెవెల్స్ని మనం ప్రతిక్షణం ఈ రోజు నుంచి స్మైల్తో, ప్రేమతో, చిరునవ్వుతో, అలసట లేకుండా ఎంత పని చేసినా ఆ నవ్వు వేడవకుండా ఆ ప్రేమని ప్రకటిస్తూ ఎదుటి వ్యక్తి కన్నీళ్లు తుడవడం అంటే మన మనసుకు కలిగినటువంటి కన్నీళ్లు మనం తుడుచుకుంటూ ఎదుటి కన్నీళ్ళు ఆటోమేటిక్గా వైప్ అవుట్ అయిపోతాయని మనం ఆ మంచి ఆ అద్భుతమైన భావనతో లాసా ఫౌండేషన్కి కమిట్మెంట్ అనేటువంటిది ఈ ప్రపంచంలో మనలాంటి 34 మంది 35 మంది ఒక 3,500 మంది కమిట్మెంట్ అడ్మినిస్ట్రేటర్స్ని తయారు చేయగలిగితే 1,00,000 మంది వాలంటీర్లు చేయడం అత్యంత తేలికైన పని. ఇదంతా ఫౌండేషన్లో వాలంటీర్ల నెంబర్లు పెంచుకోవడానికి, యూనిట్ల యొక్క డొనేషన్లు పెంచుకోవడానికి, యాక్టివిటీస్ని మనం ఎక్కువ జరిపించుకోవడానికి చెప్పే మాటలు కాదు. వ్యక్తిగతంగా, భౌతికంగా, వ్యక్తిత్వంగా కూడా మనం నెక్స్ట్ లెవెల్లోకి, మరింత వికాసమైనటువంటి స్థాయిలోకి మనల్ని ఎదిగింప చేసుకుంటే తప్పకుండా ఆ ఫ్రాగ్రెన్స్, ఆ పరిమళంతో మన జీవితం ఆనందంగా తోస్తుంది. ఎప్పుడు మన మనసులో బాధ కానీ, ఎప్పుడు మన మనసులో ఆ లోటు, నిరాశ, నిస్పృహ ఉండకుండా ఎల్లప్పుడూ చిదానందంగా, ఆత్మానందంగా ఉండే అవకాశం కలుగుతుంది. కాబట్టి కమ్, ఇట్ ఈజ్ మెంట్. దాని పేరులోనే నేను విడదీసి చెప్తున్నాను. కమ్, రా, ఇట్ ఈజ్ మెంట్. అది నీ కోసం నిర్దేశించబడింది. చూడండి, కమిట్మెంట్, కమ్, ఇట్ మెంట్, రా, అది నీ కోసం నిర్దేశించబడింది అని మన మనస్సుకి నిరంతరం చెప్పుకుంటూ ఉండాలి. మన మనసుకు చెప్పాలి. అది పక్కకు అటు ఇటు చూస్తూ ఉంటుంది, లేదా అది ఈ వాట్సాప్ ఇంకో వాట్సాప్ చూస్తే ఇంకేదైనా చూస్తే బాగుంటుంది అంటుంటుంది. నో, మా మైండ్, కమ్ కమ్ కమ్, ఇక్కడికి రా. ఇట్ ఈస్ మెంట్ ఫర్ యూ. దిస్ ఫౌండ్ ఈస్ మెంట్ ఫర్ యూ. దిస్ ఫౌండేషన్ ఈస్ బికాస్ ఆఫ్ యూ. ఒక్కటే నాకు చిట్ట చివరి ఇవాళ ఆన్లైన్ మీటింగ్లో నా ఒకే ఒక్క నా అంటే అభ్యర్థన,
కోరిక, ఆశ, లేదా ఏమనుకోండి, ఈవెన్ ఐ బెగ్ యూ, ఒకటే ఏం తెలుసండి, నేను ఈ ఫౌండేషన్కి మూలం, నేనే ఈ ఫౌండేషన్కి ఆధారం. నేను ఈ ఫౌండేషన్ ముందుకు తీసుకెళ్ళకపోతే, నేను ఈ ఫౌండేషన్లో ఒక 100 మందిని జాయిన్ చేయకపోతే, అటుపక్క కొన్ని కోట్ల మంది తలకు కన్నీళ్ళు తుడవపడవు. వారి కన్నీళ్ళు చూసి నాకు కన్నీళ్ళు కలుగుతాయి, నా బాధ ఎప్పటికీ తగ్గదు అనుకుని మనల్ని మనం స్పందింపజేసుకొని, మనల్ని మనం మోటివేట్ చేసుకొని, ఆ ఇన్స్పిరేషన్ మనం ముందుకి అందరూ చూపించాలనేటువంటిది నా యొక్క హార్ట్ ఫెల్ట్ రిక్వెస్ట్ టు వన్ అండ్ ఆల్. అండ్ ఈ విషయంలో మీ అందరికి కూడా మరొక ఫ్యూ థింగ్స్ నేను చెప్పడానికి ప్రయత్నం చేసి Q4 అయింది. వితిన్ అనదర్ 15 minutes వీఆర్ గోయింగ్ టు క్లోజ్ దిస్ సెషన్. ఎందుకంటే కమిట్మెంట్ అనేటువంటి పదం యాటిట్యూడ్లోంచి మాత్రమే పుడుతుంది. కమిట్మెంట్ అనేటువంటి పదం యాటిట్యూడ్లోంచి మాత్రమే పుడుతుంది. అంటే ది సి లెటర్ కమ్స్ ఫ్రమ్ ఏ, యాటిట్యూడ్ అంటే వైఖరి. యాటిట్యూడ్ అంటే ఆ వైఖరి లేనప్పుడు ఏమవుతుంది తెలుసండి, ఎవరో ఒక ప్యానల్ మెంబరు, అబ్బాయి మీరు ప్యానల్ మెంబర్గా ఉంచారు కానీ సారీ అండి, మేము ఉండలేకపోతున్నాం, సారీ అంటే ఇక్కడ మీరు ఒక విషయం అర్థం చేసుకోవట్లేదండి అందరూ. ఇక్కడ నేను ఉండలేకపోవడానికి, నేను చేయగలిగిన దానికి, నేను చేయలేకపోవడానికి అక్కడ నేను అనే భరద్వాజు, లేకపోతే రాజేష్, లేకపోతే కిరణ్, లేకపోతే సిహెచ్ జ్యోతి గారు, లేకపోతే అరుణ కుమారియో, శృతియో, భవానీయో, ఇండివిజువల్గా మనందరం రెడీ అండి. కానీ మన మైండ్ ఉందే, ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ అలౌవింగ్ అస్. అది మనతో గేమ్ ఆడుతూ ఉంటుంది. నువ్వు ఇది చేయలేవు, నువ్వు ఇది చేయలేవు, నువ్వు ఇది చెందలేవు, నీ వల్ల ఇది కాదు, నువ్వు దీనికి నువ్వేదో ఇక్కడ స్ట్రక్ అయిపోతావేమో, నువ్వేదో ఇక్కడ బుక్ అయిపోతున్నావేమో, నువ్వేదో లాసా ఫౌండేషన్లో అడ్మినిస్ట్రేటర్ గానో, చీఫ్ అడ్మిన్ గానో, ప్యానల్ మెంబర్ గానో, నువ్వేదో ఇక్కడ ఒప్పించుకుంటే, నీ కమిట్మెంట్ ఒప్పించుకుంటే నువ్వు ఏదైనా మిగతా వాటితో నువ్వు దూరం అయిపోతావేమో. ఇలాగే వీళ్ళు మిషన్ పేరుతో టార్గెట్ అనే పదానికి అర్థం మిషన్ మార్చేసి అది చెయ్యి ఇది చెయ్యి అంటూ ఉంటారేమో అనేటువంటిది మన మనస్సు మనకు విసురుతున్నటువంటి గూగ్లీ అండి. అదొక బాల్ అన్నమాట, అదొక యార్కర్, మన వికెట్ తీయడానికి మనం విసురుతుంది. దాంట్లో ఎవడం పడిపోకూడదు. దేహం చెప్తుంటుంది, బాగా చెప్తాను నేను, దేహం ఉన్నది దేనికంటే పోషించుకోవడానికి, మనసు ఉన్నది దేనికంటే మనం చెప్పిన మాట వినడానికి. లోపల వీఆర్ ద మాస్టర్ టు అవర్ మైండ్. అది తప్ప మైండ్ ఈజ్ నాట్ ద మాస్టర్ టు అవర్ లైఫ్. ఇక్కడే అందరం ఫెయిల్ అవుతామండి. ఈవెన్ స్టూడెంట్స్ కానీ, లేకపోతే అడల్ట్స్ కానీ, లేకపోతే ఎల్డర్లీహుడ్ కానీ, లేకపోతే లెర్నింగ్ పీపుల్ కానీ, ఎర్నింగ్ పీపుల్ కానీ, అందరూ ఫెయిల్ అవుతున్నటువంటి పాయింట్ ఎక్కడ తెలుసండి, ఎనీ ఆర్గనైజేషన్లో ఎవరైనా ఫెయిల్ అవుతుంది, మైండ్ని మేనేజ్ చేసే విషయంలోనే ఫెయిల్ అవుతున్నారు. ఆ మైండ్ని మేనేజ్ చేయడానికి తగినటువంటి ఆ ఇన్స్ట్రుమెంటే యాటిట్యూడ్. అంటే ఒక మైండ్ ఒక యాటిట్యూడ్ కలర్ వేయాలి. ఆ కలర్లో చూస్తే కమిట్మెంట్గా ఈ ప్రపంచం కనిపిస్తుంది, వర్క్ కూడా కమిట్మెంట్ కనిపిస్తుంది. అప్పుడు ఆల్కి రాంబాబుకి భరద్వాజ్ 10 సార్లు ఫోన్ చేసి, రాంబాబు అసలు ఏంటి మీ అడ్మినిస్ట్రేటర్స్తో మాట్లాడేవా, అసలు మీ అడ్మినిస్ట్రేటర్ ఎవరు, ఎంతమంది జాయిన్ చేశారు, ఏంటి వాళ్ళతో మాట్లాడుతున్నారా, లేకపోతే ఏంటి పరిస్థితి, ఏంటి కథ కమాన్షి ఏంటి అని అడగక్కర్లే. దట్ కమిట్మెంట్ ఇట్ సెల్ఫ్ సేస్ దట్ నో రాంబాబు. లోపల నుంచి మనకి ఏమిటంటే కాన్షియస్ ఆ బుద్ధి ఉంది కదండి, దట్ విల్ గైడ్ అస్. అంటే ఈ వార్లో మనం గెలవాలండి. అంటే మైండ్ అండ్ ఆ కాన్షియస్ అంటే బుద్ధి మనసు మధ్య నలుగుతున్నటువంటి యుద్ధంలో మనం నలిగిపోతున్నాం అండి. అందరూ ఏమనుకుంటున్నారో తెలుసండి, సార్ ఇటు కుటుంబము, అటు వృత్తి, అటు టైము, రావడం వెళ్ళడం కావడం, ఇంత ఇబ్బందులు కూడా లాసా ఇంకా చేస్తుంటే మీరు ఇంకా కమిట్మెంట్ అంటారే సార్, మా కమిట్మెంట్ లేకపోతే నేను చేస్తున్నామని మీరు అంటున్నారే. మనం పనుల మధ్య నలిగిపోవట్లేదు, మనం అనేటువంటి వాళ్ళము మనస్సుకి బుద్ధికి మధ్య నలిగిపోతున్నాం. మనస్సు మాట డామినేట్ విన్నంత కాలం కూడా బుద్ధి మాట మనం వినలేము. బుద్ధి మాట మనం వినడం మొదలుపెట్టిన రోజున మనస్సు ఆటోమేటిక్గా అక్కడ అవుతుంది. నిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈవినింగ్ 7 o'clock ఐ కేమ్ ఫ్రమ్ ద స్కూల్, చాలా వెరీ టైర్డ్, వెరీ టైర్డ్. 12 hours కంటిన్యూస్గా నిల్చొని వచ్చాను, వర్క్ చేసి వచ్చాను కంటిన్యూస్గా. బాడీ అసలు ఏం మూవ్ అవ్వట్లేదు. కానీ మేడం మీదకి వెళ్ళాలి, ఐ హ్యావ్ టు వర్క్ ఫర్ టుడేస్ ప్రిపరేషన్ ఉండాలి, ఇవాటి గ్రౌండ్ వర్క్ చేయాలి. సో ఇదంతా చేయాలి అనుకునేటప్పుడు అప్పుడు నా మైండ్ టెక్నిక్ నేను చెప్పాను, నో, యూ హ్యావ్ టు ఈట్ సంథింగ్. నేను చెప్పాను కదా, శరీరంకి అయితే పోషించుకోవాలి, ఏదో తినాలి తాగాలి పోషించుకోవాలి. మైండ్కి కూడా చెప్పాలి, నో,
నీకు కావాలంటే అమ్యూజింగ్ ఏంటి కావాలి నీకు మంచి పాట వేస్తే నువ్వు రిఫ్రెష్ అవుతావు, నువ్వు మంచి మ్యూజిక్ వింటే రిఫ్రెష్ అవుతావు అని చక్కగా బాబా గారితో 2 భజన పాటలు పెట్టుకొని విన్నాను. ఇన్స్టెంట్గా ఐ గాట్ సమ్ ఎనర్జీ, ఐ స్టూడ్ అప్ అండ్ వెంటనే వెళ్ళాను, పైకి వచ్చాను. ఐ సాట్ దేర్ ఇన్ ది ఆర్గనైజేషన్ అండ్ ఐ వర్క్డ్. నేను ఎందుకు చెప్తున్నానంటే మైండ్కి మనం మాస్టర్స్ అవ్వాలి తప్ప మైండ్కి మనం స్లేవ్స్ అవ్వకూడదు. ఈ 35 మందిని కూడా లెట్ us బికమ్ ద మాస్టర్స్ ఆఫ్ అవర్ మైండ్. అప్పుడు మాత్రం మన కమిట్మెంట్ని మనం లోపల ఉంది దాన్ని 100% మనం చెప్పడానికి, 100% మనం దాన్ని అనౌన్స్ చేయడానికి, 100% దాని యొక్క పెర్ఫార్మెన్స్ని కమిట్మెంట్ చూపించడానికి తగినటువంటి ఇన్బిల్ట్ స్ట్రక్చర్, ఇన్బిల్ట్ మెకానిజం మన లోపల ఉంటుంది. డియర్ ఫ్రెండ్స్, నేను చెప్పినటువంటి పాయింట్ మీకు అర్థమైంది అనుకుంటా. మీ ఎవరు తెలియదని కాదు అర్థం. కొన్నిసార్లు మనం ఈ మనస్సు అనేటువంటి మాయలో పడిపోతాం. ఆ మాయ ఎంత ప్రమాదం అంటే అంత ప్రమాదమైనటువంటి మాయ. కనుక ఆ స్మోక్ ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలి. మన ఫ్యామిలీ కూడా ఫౌండేషన్ కోసం ఎక్కువ చెప్తూ ఉండాలి. ఇది మాత్రం ఒక టెక్నిక్ అండి, అందరికీ చెప్తున్నాను. జెంట్స్ అయినా లేడీస్ అయినా మీ ఫ్యామిలీలో హస్బెండ్, వైఫ్, మదరు, ఫాదరు, బ్రదరు, సిస్టరు ఎవరో ఒకరితో ఫౌండేషన్ నిరంతరం చర్చిస్తూ వాళ్ళకు కూడా వాడు ఏమైందిరా ఫౌండేషన్లో, ఏమైందమ్మా ఫౌండేషన్లో అని అడిగే స్థాయికి మనం తేవాలి. తెచ్చిన రోజు ఈ పని చేస్తున్నప్పుడు వాడు దీన్ని వేరేగా చూడరు, దీంట్లో వాడు కూడా ఇన్వాల్వ్ అవడం, ఇది మన పనే కదా అనేటువంటి స్థాయి వాడు వస్తారు. అంత తప్ప నువ్వు వేరు, ఫౌండేషన్ వేరు, నీకు ఫౌండేషన్ సంబంధం లేదు అన్న మాటలు మనం అనకూడదు. అంటే మన 100% కమిట్మెంట్ని మనం ఇవ్వాలనుకున్నప్పుడు మనం అన్నింటిలోనే కమిట్మెంట్ యొక్క వివరాలను మనం ఎప్పటికప్పుడు చెప్తూ ఉండాలి. దిస్ ఇస్ టెక్నిక్స్ ఐఎమ్ జస్ట్ గివింగ్. ఇవి ఎవరికైనా ఉపయోగపడతాయేమో, ఎవరికైనా బై అండ్ లార్జ్గా ఇక్కడ వినడం వల్ల ఒకరిద్దరికైనా ఉపయోగపడవచ్చు, లేకపోతే ఎవరికి ఉపయోగపడకపోవచ్చు. బట్ లార్జ్ సమ్గా నేను చెప్పవలసిన విషయాన్ని మీ అందరికీ అందజేయడం మాత్రం జరుగుతుంది. చెప్పాను కదా, ఐఎమ్ ద లెస్సర్ పర్సన్ అండ్ ఐఎమ్ ద లీస్ట్ సర్వింగ్ పర్సన్ ఇన్ దిస్ హోల్ లాసా ఫౌండేషన్ ఫ్యామిలీ. మీ అందరూ కొత్త వాళ్ళు జాయిన్ చేస్తున్నారు, కొత్త వాళ్ళతో యాక్టివిటీస్ చేస్తున్నారు, చాలా చేస్తున్నారు. నేను ఇవాళ మార్నింగ్ శివ గణేష్ నన్ను వచ్చి ఇక్కడ ఆఫీస్లో కలిసినప్పుడు కూడా అదే వాడు చెప్పాను, ఏం చేయలేకపోతున్నాను బాస్, ఐ హావ్ టు డూ ఎ లాట్. ఏం చేయలేకపోతున్నాను నేను, నాకున్న ఎబిలిటీతో నేను ఇంకా ఏం చేయలేకపోతున్నాను. ఐ హావ్ టు డూ ఎ లాట్. నిజంగా నా ఎబిలిటీతో నేను చేయలేకపోతున్నాను. నేను 100% కమిట్మెంట్ని నేను ఇవ్వలేకపోతే నేను 100% కమిట్మెంట్ని నేను కూడా ఇవ్వాలి. I must also give 100% commitment to Lhasa Foundation. దీంట్లో నో డౌట్ అబౌట్ ఇట్. కాబట్టి ఆ లెర్నింగ్, ఎస్ మనలో మిస్టేక్ ఒప్పుకోవడం, ఆ మిస్టేక్ దేని ఉంటే ఇంకొంచెం నేర్చుకొని ఇంకొంచెం ముందుకెళ్ళడానికి, మనం ముందుకెళ్ళడం అంటే ఆటోమేటిక్గా మనతో పాటు ఒక 5,000 మంది ముందుకు తీసుకెళ్ళడం, 5,000 మందికి జీవితాల వికాసం తేవడం, 5,000 మందికి ఆత్మసంతృప్తి తేవడం, 5,000 మంది ద్వారా ఒక 5 లక్షల మంది కన్నీరు తుడడం, వాళ్ళ ద్వారా మనందరం ఎంతో ఆనందాన్ని పొందడం. కాబట్టి this is a very little talk from my side. ఏదైతే భగవంతుడు నా ద్వారా చెప్పించాడో అది మాత్రమే నేను మీకు చెప్పగలిగాను తప్ప నేనేదో ప్రిపేర్ అయ్యి ఇలా చెప్పాలి, మీరు ఇలా ఉండాలి అని డిక్టేట్ చేయడానికి అయితే చెప్పలేదు. నా ఇంట్రెస్ట్ నాకు అనుగుణంగా, నా యాటిట్యూడ్కి అనుగుణంగా మిమ్మల్ని నేను షేప్ చేయడం కూడా కాదు. కానీ మనం ఫలానా యాటిట్యూడ్ని కలిగి ఉన్న రోజున మన ఫుల్లెస్ట్ ఆఫ్ ద ఫుల్ హ్యాపీనెస్ని, జాయ్ని, బ్లిస్ని, ఆనందాన్ని మన లైఫ్లో పొందగలం. ఇది ఎక్కడైనా మిస్ అవుట్ అవుతున్నామేమో మనం కూడా చెక్ చేసుకోవాలి. మంచి లవ్ యాటిట్యూడ్ మరింత ఇంప్రూవ్ చేసుకోవాలి. మనం ప్రూవ్ చేసుకోవాల్సిన పని లేదు. మనం ఒకరు అది ఇంప్రూవ్ చేసుకున్నప్పుడు ఆ ఇంప్రూవ్ ఆటోమేటిక్గా ప్రూవ్ అనేది దాగుంది కాబట్టి ఆటోమేటిక్గా అది సెట్ అవుతుంది. కాబట్టి దీస్ ఆర్ ద ఫ్యూ థింగ్స్ ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ ఆల్ అండ్ లవ్ యూ ఆల్. అండ్ without you there is no Lhasa. Without Lhasa there is no myself. Without myself there is nothing. అంటే వితౌట్ నేను లేకపోతే ఏది లేదని కాదు. కానీ దిస్ ఫౌండేషన్ హ్యాస్ గ్రేషియస్లీ గివెన్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ టు ఇంటరాక్ట్ విత్ ఆల్ ఆఫ్ యూ. ఇది నాకు ఈ ఆర్గనైజ్ ఇచ్చినటువంటి ఒక సుకృతం. ఎంతో మందికి ఒకలో ఇద్దరు అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, లేకపోతే ఒకలో ఇద్దరు మంచి స్నేహితులు, మిత్రులు ఉంటారేమో. కానీ కొన్ని వేల మంది నన్ను ప్రేమించేవాళ్ళు, కొన్ని కోట్ల మంది నేను ప్రేమించేటువంటి వాళ్ళని ఒక దగ్గర ఇచ్చినటువంటి లాసా ఫౌండేషన్కి ఎప్పటికీ సర్వవేళ సర్వత్రా సర్వదా నేను రుణపడి ఉంటూనే ఉంటాను. నేను చేస్తున్నది అణువంతా, నేను చేయవలసి ఉన్నది ఘనమంతా. అణు నుంచి ఘనం వరకు వెళ్ళడానికి ప్రయాణంలో కమిట్మెంట్ని కలిగి ఉంటానని ఆత్మసాక్షిగా 100% మరింత కమిట్మెంట్తో
అనుకునే ప్రతి ధ్యేయాన్ని, ఫౌండేషన్ పరంగా ప్రతి ధ్యేయాన్ని మరింత నిబద్ధతతో, మరింత ఎనర్జీతో, మరింత స్మైల్తో, మరింత లవ్తో పొజెస్ చేస్తానని మీ అందరి దగ్గర తెలియజేస్తూ, దిస్ ఈజ్ ఎ గోల్డెన్ ఆపర్చునిటీ. ఎందుకు ఈ మాటలు చెప్పడం జరుగుతుందంటే, ఇలాగే ఈ 33 మంది 34 మంది కలవడం అనేటువంటిది ఇది యాదృచ్ఛికం కానే కాదు. ఇట్ ఇస్ ఎ గాడ్ డెస్టినీతో జరుగుతున్నటువంటి డిజైన్డ్ ప్రోగ్రామ్ ఇది. కాబట్టి దీంట్లో థర్డ్ ప్రోగ్రామ్ అనేటువంటిది అగైన్ March 28 సండే, March 28 సండే మధ్యాహ్నం 3 గంటలకి థర్డ్ మంత్ ప్రోగ్రామ్ మన జరుగుతుంది. ఈలోపుగా మీ అందరికి కూడా ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎప్పటికప్పుడు మీ అందరికీ ఆ లాసా ఆఫీస్ సైడ్ నుంచి కూడా చిన్న ఇబ్బంది కలుగుతుంది. అది ఏంటంటే, ఫౌండేషన్లో అడ్మినిస్ట్రేషన్ టీమ్స్, చీఫ్ అడ్మినిస్ట్రేషన్ టీమ్స్, ప్యానల్ మెంబర్స్ టీమ్స్ అటు ఇటు అలా మారిపోతూనే ఉన్నాయి. సో ఇప్పుడు ఏంటంటే, కొత్తగా ఒక నిర్ణయం ఇవాళ తీసుకున్నాం. ఫర్దర్ 1 మంత్ పాటు ఈ ఉన్నటువంటి 9 చీఫ్ అడ్మిన్ టీమ్స్ ఏవి కూడా మార్పులు ఉండవు. ఆఫ్టర్ 1 మంత్ ఇవి మార్పులు చేర్పులు ఉంటాయి. ఈ 1 మంత్ యాడింగ్లు మాత్రమే ఉంటాయి. అంటే సపోజ్ ఒక అడ్మినిస్ట్రేషన్లో ఎవరు లేరు, కావాలంటే యాడ్ చేసుకుంటాం. అలాగే విత్డ్రాల్స్ ఉంటాయి. ఎవరో ఒక ప్యానల్ మెంబర్ నేను చేయలే అన్నారు, వాళ్ళు మనం ఇబ్బంది పెట్టకూడదు. ఇట్స్ వాలంటరీ విత్డ్రా ఉంటుంది. అంటే విత్డ్రా అంటే మన కోసం కాదండి, ఎవరో అనానమస్గా వాళ్ళకి ఏదో ఉండేటువంటి ఒక పర్సనల్ ప్రాబ్లం వల్ల ఏదో ఉంది, ఒక హెల్త్ ఇష్యూ వల్ల ఏదో ప్రాబ్లం ఉంది, అంటే విత్డ్రా పక్కన పెట్టండి. యాడింగ్స్ ఉంటాయి. ఇక్కడ 2 రకాల విషయాలు అందరూ దృష్టిలో ఉంచుకోండి. కొంచెం చాలా శ్రద్ధగా వినండి. అందరూ కూడా చీఫ్ అడ్మినిస్ట్రేటర్స్ అందరూ థరోగా మీ యొక్క అడ్మినిస్ట్రేటర్స్ని ఫాలో అవ్వాలి. అడ్మినిస్ట్రేటర్స్ అందరూ థరోగా మీ ప్యానల్ మెంబర్స్ని ఫాలో అవ్వాలి. చీఫ్ అడ్మినిస్ట్రేటర్స్ అందరూ కూడా ఎప్పటికప్పుడు మానిటర్ చేయాలి. ఈసారి మన యొక్క చీఫ్ అడ్మినిస్ట్రేటర్స్ అందరూ కూడా అడ్మినిస్ట్రేటర్స్ని ఫాలో అవ్వండి, అడ్మినిస్ట్రేటర్ ప్యానల్ మెంబర్స్ని ఫాలో అవ్వండి. ముఖ్యంగా తెలుసుకోవాల్సిందంటే, ప్యానల్ మెంబర్స్ని కొత్తగా ఫౌండేషన్ ఎవరిని రిక్రూట్ చేసుకోదు. ఏ అడ్మినిస్ట్రేటర్ వాళ్ళ ఇంట్రడ్యూసింగ్లో వాళ్ళకి తెలిసినటువంటి వాలంటీర్స్ని మోటివేట్ చేసి ప్యానల్ మెంబర్స్గా వాళ్ళు చెప్తే ఆఫీస్కి లేదా అడ్మినిస్ట్రేటర్కి, వాళ్ళ చీఫ్ అడ్మిన్ చెప్తే వాళ్ళ ద్వారా ఆఫీస్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే మనం ఆ లిస్టులో వేయడం జరుగుతుంది. మళ్ళీ రిపీట్ ఇట్ అండి, 1-2 తర్వాత 4 కూడా ప్యానల్ మెంబర్ ఖాళీ అండి మాకు ఉన్నాయండి. మంచి వ్యక్తి మీకు ఎవరైనా స్ఫురణకు వస్తే మోటివేట్గా అప్పుడు వేసుకుందాం. అన్నీ ఇప్పుడు నిండిపోవాలని లేదండి, అన్నీ ఇప్పుడు నిండిపోవాలి లేదు. ఒక బఫేకి వెళ్తే అన్ని ఐటమ్స్ తినేయాలని లేదు, తినలేము కూడా, రైట్? సో అందరూ కూడా దీన్ని అర్థం చేసుకోండి. మీకు ఒక మంచి ఆర్తి శ్రీనివాసరావు అనే వ్యక్తికి ఒక అడ్మినిస్ట్రేటర్కి ఒక 4 ప్యానల్ మెంబర్ వాంటింగ్ అనుకోండి, నీడ్ ఉంది, రిక్వైర్మెంట్ ఉంది. ఆ రిక్వైర్మెంట్లో 2 అతను మోటివేట్ చేసుకున్నారు. ఆ 2 వేద్దాం ప్రస్తుతానికి, ఆ 2తో ముందు మూవ్ అవుదాం. మిగతా 2 కూడా అతను మళ్ళీ సెర్చ్ చేస్తారు, అతను జాయిన్ చేసిన కొత్త వాళ్ళని మోటివేట్ చేస్తారు. ఇకపై లాసా ఫౌండేషన్ ప్యానల్ మెంబర్స్ని ఎవరిని కూడా రిక్రూట్ చేయదు. ఇకపై ఫౌండేషన్ అనేటువంటి లాసా చీఫ్ అడ్మిన్స్, అడ్మినిస్ట్రేటర్స్ వరకు మాత్రం ఉంటుంది. ప్యానల్ మెంబర్స్లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళని ప్రమోట్ చేసి అడ్మినిస్ట్రేటర్స్గా వేస్తాము. మరలా వాళ్ళు దే హ్యావ్ టు క్రియేట్ దర్ ఓన్ టీమ్. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఓకే, ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు కూడా మీరు మార్చుకోవాలనుకున్నా, సార్ మీరు ఎవరు 4 ఇచ్చారు, ఆ 4లో 2 బాగున్నారు, 2 కమ్యూనికేషన్కి ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. గుడ్, కమ్యూనికేషన్కి ఎవరెవరైతే రెస్పాండ్ అవ్వటం లేదో వాళ్ళిద్దరు పేర్లు చెప్తే మేము తొలగిస్తాము. ఆ 2 ప్లేస్లో మీకు నచ్చినటువంటి వాడు మీ ఇంట్రడ్యూసింగ్లో మీరు వేసుకోవచ్చు, మీకు వేసుకోకపోయినా మీకు తోచినప్పుడు వేసుకోవచ్చు. ఇది మనం వెసులుబాటుతో ఆనందంగా చేయవలసిన పని. ప్రెషర్తో, ఒత్తిడితో చేసే పని కాదు, ప్రేమతో చేసే ఆనందమైన కార్యక్రమం. ఒత్తిడితో చేసేటువంటి విచారమైన కార్యక్రమం కాదు. దిస్ ఈజ్ నాట్ ఏ సీరియస్ ప్రోగ్రామ్, దిస్ ఈజ్ జస్ట్ అన్ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్. ఒక గుండెలో కూడా 4 ఛాంబర్లు, 4 గదులు ఉంటాయి. మన జీవితంలో కూడా 4 గదులు, 4 పోర్షన్స్కి ఇవ్వాలి. 1 ఇండివిజువల్ నేను, 2 నా ఫ్యామిలీ, 3 ప్రొఫెషను, 4 లాసా ఫౌండేషను. ద 4th ఛాంబర్ను కూడా మనం మిస్ చేయకూడదు. సో 4th ఛాంబర్ మెంబర్స్ మనం అందరం కూడా. సో మన గుండెల్లో, ఫిజికల్గా ఉండే గుండెల్లో కూడా 4 గదులు ఉన్నట్టుగానే లాసా ఫౌండేషన్ కూడా మన మనసులో ఒక గదిని కేటాయించగలగడమే
కమిట్మెంట్ని మనం చూపించడం. ఈ విషయాలను మీకు తెలియజేస్తూ, ఈ విషయాల్లో ఏ డౌట్ లేవని అనుకుంటూ మనం ఏం చేస్తున్నామంటే ప్రతి చీఫ్ అడ్మినిస్ట్రేటరు, ప్రతి ప్యానల్ మెంబరు మంత్లీ ఒకసారి రిపోర్ట్, అంటే లాసా అడ్మిన్ రిపోర్ట్ కార్డ్ ఆన్లైన్లో ఒక గూగుల్ ఫామ్ పెడుతున్నాం. ఆన్లైన్లో ఒక గూగుల్ ఫామ్ ఇవాళే పెడతాం. అది మీరు లింక్ని సేవ్ చేసుకోండి. అది మంత్లీ వన్స్ లేదా ఏ డేట్ నుంచి ఏ డేట్ దాకా దాంట్లో మీరు పంపించి, అది ఫ్రమ్ డేట్ టు డేట్ అడ్మినిస్ట్రేటర్స్ కానీ, చీఫ్ అడ్మినిస్ట్రేటర్స్ కానీ, ప్యానల్ మెంబర్స్ కానీ అది మంత్లీ వన్స్ ఖచ్చితంగా కన్సాలిడేటెడ్గా అంతా ఒక దగ్గరికి వచ్చేటట్టుగా చూడాల్సిన బాధ్యత చీఫ్ అడ్మినిస్ట్రేటర్స్ది. ఆ ప్యానల్ మెంబర్స్ నుంచి వచ్చినట్టు చూడాల్సిన బాధ్యత అడ్మినిస్ట్రేటర్స్ది. అది మీ ఇష్టం. టైం టు టైం నేను బౌండ్ చెప్పనండి. అది మీరు 1 month పెట్టుకుంటారా చీఫ్ అడ్మినిస్ట్రేటర్స్, మరీ వీక్లీ అయితే ఇబ్బంది అవుతుంది కాబట్టి ఒక 10 రోజులకు ఒకసారి పెట్టుకుంటారా, లేదా 15 రోజులకు ఒకసారి, 2 weeks ఒకసారి పెట్టుకుంటారా చూసుకుంటే 2 weeks పెట్టుకుంటే బాగుంటుందేమో అనేది ఒక అభిప్రాయం. అందుకే అది ఫ్రమ్ టు డేట్ ఇచ్చేసాం. అది ఎవరి వెసులుబాటుకి వాళ్ళ వెసులుబాటు. మొత్తం మీద మళ్ళా మార్చి 28 మీటింగ్ కల్లా మార్చి 27 దాకా అందరు చీఫ్ అడ్మినిస్ట్రేటర్స్ దగ్గర మీ దగ్గర ఆ రిపోర్ట్ కార్డు మీకు ఉండాలి. దయచేసి ఎవరెవరైతే ఈ కాన్ఫరెన్స్కి ఆన్లైన్ మీటింగ్కి అటెండ్ అవ్వలేకపోయారో డోంట్ ఫీల్ రిగ్రెట్, తప్పుగా భావించకండి. టేక్ ఇట్ ఇన్ ఏ పాజిటివ్ ఎనర్జీ వే. అండ్ నెక్స్ట్ టైం నుంచి యూ ప్లీజ్ డూ జాయిన్ విత్ కమిట్మెంట్ బిఫోర్ అండ్ ఆన్ ద టైం. రైట్, థ్యాంక్ యూ. ఓకే, మీ అందరికీ లాస్ట్లో మాట చెప్తున్నానండి. ఇప్పుడు ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేసి ఇక్కడ చాలా సక్సెస్ అయింది. అది ఏంటంటే, మీరు ఎవరైనా మీ జాయిన్ చేసినటువంటి వాళ్ళతో ఒక స్పెషల్ వీడియో కాన్ఫరెన్స్ కానీ టెలికాన్ఫరెన్స్ కానీ మీరు అడిగితే ఆర్గనైజేషన్ అరేంజ్ చేస్తుంది. సపోజ్ సిహెచ్ జ్యోతి గారు ఉన్నారు, ఆమె జాయిన్ చేసినటువంటి 10 మంది 20 మంది ఉన్నారనుకోండి, వాళ్ళందరితో ఆమె మాట్లాడి ఒక టైం అయితే తీసుకొని, అంటే నెక్స్ట్ మంత్లోకి ఎప్పుడైనా సరే తీసుకుని వేరే వాళ్ళకి మాత్రం ఒక 10 నిమిషాలు, ఎక్కువసేపు కాదు, ఒక 10 నిమిషాలు వాళ్ళ టైం తీసుకొని వాళ్ళకి వీడియో కాన్ఫరెన్స్ సూటబులా లేకపోతే టెలికాన్ఫరెన్స్ సూటబుల్ అనుకుంటే అది మనం చెప్తే మనమే ఇక్కడి నుంచి ఆర్గనైజ్ చేస్తాం. ఆ 10 నిమిషాలు ఆ కొత్త వారందరినీ ఆఫీస్ సైడ్ నుంచి నేను మ్యాక్సిమం 100% నేనే మాట్లాడి వాళ్ళని మోటివేట్ చేయడానికి మన యొక్క ఫౌండేషన్ అసలు ఎందుకు పెట్టాము, దీని ద్వారా ఏం చేస్తున్నాం అంటే మీరు చెప్తారు. ఎలాగో మీతో పాటు కలిపి నేను చెప్పడానికి ఒక అవకాశం ఉండేటట్టుగా ఒక చిన్న స్టార్ట్ చేసాం. లాస్ట్ టైం వడ్డితాండ్ర సాయిరామ్ అని తన ఇంట్రడ్యూసింగ్ అందరితో చేసాం. అది చాలా బాగా సక్సెస్ అయింది. కాబట్టి అది దాని నుంచి 4 ప్యానల్ మెంబర్స్ కూడా బాగా మోటివేట్ అయ్యారు. వాళ్ళు బాగా వర్కౌట్ చేశారు. చాలా వాళ్ళకి కొత్త వాళ్ళు కూడా చాలా మంది జాయిన్ చేశారు. సో ఇట్స్ ఎ గ్రేట్ సైన్. ఈ ఆపర్చునిటీ ఉపయోగించుకోవాల్సి వస్తుంది. చాలా బాగా సక్సెస్ అయిందండి. ఓకే, దట్ ఇస్ ద థింగ్. ఇప్పుడు ఓకే, నో ఇష్యూ, ఇస్ నాట్ అవైలబుల్. సో దిస్ ఈస్ ద థింగ్. అండ్ ఫ్రమ్ దిస్ డెస్క్ ఆఫ్ లాసా ఫౌండేషన్ వీఆర్ సైనింగ్ ఆఫ్. మార్చ్ 28 మధ్యాహ్నం 3 గంటలకు షార్ప్ మనం కలుద్దాం. ఇది 3rd hour ట్రైనింగ్ సెషన్. అప్పటిదాకా కీప్ లవింగ్ ఆల్, కీప్ జాయినింగ్ న్యూ పర్సన్స్, కీప్ రైజింగ్ డొనేషన్స్ అండ్ కీప్ క్రియేటింగ్ న్యూ లీడర్స్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్. Like this video, share this video and subscribe to Lhasa Foundation YouTube channel and click on the bell icon for notifications. Do write your valuable comments and suggestions in the comment box and ask for more new videos on which subjects you want. Support Lhasa Mission.